తమిళ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఆయనకు మంచి మార్కెట్ ఉంది. తమిళనాట ఆయనకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుగులో కూడా అంతే ఉన్నారు. ఇక సినిమాల విషయంలో సూర్య చేసే ప్రయోగాలు అన్నీ ఇన్ని కావు. వరుసగా హ్యాట్రిక్ హిట్ కొట్టిన సూర్య నెక్స్ట్ పాన్ ఇండియా సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇక రీసెంట్గా సూర్యకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ అదేంటంటే, సూర్య సినిమాలతోనే ఫేమస్ కాలేదు. ప్రాణంగా చూసుకునే ఫ్యాన్స్ను ఆయన సాధించడానికి కారణం ఆయన వ్యక్తిత్వం. వ్యక్తిగతంగానూ సూర్య మనసు గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌమ్యుడు, మంచివాడు అయిన సూర్య ఇటు సినిమాలు చేస్తూ తన కుటుంబంతో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అగరం ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులను చదివిస్తున్నారు. తండ్రి శివకుమార్, తమ్ముడు కార్తిక్లతో కలిసి ఈ మంచి పనులు చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో సూర్య ఫ్యామిలీకి సంబంధించి షాకింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. సూర్య తన కుటుంబం నుంచి వేరుపడ్డారన్న వార్త తమిళ ఫిల్మ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, వీరు విడిపోవడానికి కూడా జ్యోతికానే పరోక్షంగా కారణమైంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో తమిళ సీనియర్ యాక్టర్ బైలియాన్ రంగనాథన్ చేసిన కామెంట్లను బేస్ చేసుకుని రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చాలా రోజులుగా సూర్యకు అతని తండ్రి శివకుమార్కు తమ్ముడు కార్తిక్ సంబంధాలు సరిగ్గా పొసగడం లేదు అంటూ న్యూస్ గట్టిగా వినిపిస్తుంది. సూర్య జ్యోతికను పెళ్లి చేసుకోవడమే శివకుమార్కు ఇష్టం లేదని మొదట వ్యతిరేకించిన తర్వాత ఒప్పుకోక తప్పలేదని తెలుస్తోంది. అయితే అది పక్కన పెడితే పెళ్లి తర్వాత వెండితెరకు దూరమైన జ్యోతిక మళ్ళీ సినిమాలు చేస్తుండడం కూడా శివకుమార్ వ్యతిరేకిస్తున్నారట. దాంతో తండ్రి కొడుకుల మధ్య ఈ విషయంలో మనస్పర్ధలు వచ్చాయని తమిళనాట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇవి పెరిగి పెద్దవి అవుతుండడంతో సూర్య తన ఫ్యామిలీ నుంచి విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, మరో విచిత్రమైన వార్త నెట్టింట్లో షికారు చేస్తోంది. సూర్య తన ఫ్యామిలీతో కలిసి ముంబైలో ఉండబోతున్నట్టు కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే వారు కొంతకాలంగా ముంబైలో ఉంటున్నట్టు కూడా సమాచారం వస్తోంది. అంతేకాదు, ముంబైలో ఇల్లు కూడా కొనేందుకు వారు సిద్ధమవుతున్నారట. అయితే ఈ విషయంలో అఫీషియల్గా ఎటువంటి సమాచారం లేదు. ఈ విషయం నిజమో కాదో తెలియాలంటే సూర్య కుటుంబం నుంచి ఎవరో ఒకరు స్పందించాల్సిందే. మరి రూమర్స్పై వారి స్పందన ఎలా ఉంటుంది, అసలు వీటి గురించి మాట్లాడతారా లేదా అనేది చూడాలి.